ఇక డీటెయిల్స్ చూస్తే పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడటం లేదు. ప్రవీణ్ మందు తాగారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీసీ ఫుటేజ్లు ఏం చెప్తున్నాయి? ఫోన్ పే ద్వారా మద్యం కొన్న దానిపై దర్యాప్తు జరుగుతుందా లేదా ఒంటరిగా మోటార్ సైకిల్ పై అంత దూరం ప్రయాణించడం వెనుక ఆంతర్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వరుస ప్రమాదాలతో దూర ప్రయాణం ఎందుకు చేశారు? గాయాలతో పడి ఉన్న వ్యక్తి పచ్చగడ్డిపై పడుకుంటే ఎస్ఐ ఆసుపత్రికి ఎందుకు పంపలేదంటున్నారు. ఇక బైక్ హెడ్ లైట్ యాక్సిడెంట్ లో పగిలిందా లేదా దాడిలో పగిలిందా అనే దానిపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. రీపోస్ట్ మార్టం చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. వైట్ డ్రమ్ సార్ బకాటి వైట్ డ్రమ్ అండి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, ఇటు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం చూసుకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ మత బోధకులు అయినటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే మరణం, హత్య, ఆత్మహత్య, ఈ రెండిట్ల మధ్య మీమాంసలో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇటు ప్రవీణ్ అనుచరులు, ప్రవీణ్ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది హత్యే. ఎందుకంటే ప్రవీణ్ మృతి చెందడానికి ముందు ఒక 4 రోజుల ముందు నుంచి కూడా ఈ ఎపిసోడ్ రన్ అవుతుంది అనే అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు, హత్య అని చెప్పేసి. అయితే ఇటు పోలీస్ వెర్షన్ మాత్రం వారు ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజెస్ కావచ్చు, చెప్పినటువంటి అంశాలను కావచ్చు, వీటన్నిటిని క్రోడీకరిస్తే ఖచ్చితంగా ఇది ఒక యాక్సిడెంట్ అనే ఏదైతే ఆ మీమాంసలోకి తీసుకువెళ్లే విధంగానే పోలీసులు అందరూ కూడా చెబుతున్నారు. అయితే ప్రధానంగా గత రాత్రి నుంచి కూడా ఒక వీడియో ఒకటి, అలాగే 2 ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ అయినటువంటి అంశాలను చూసుకుంటే అతను ఒక మద్యం షాప్ వద్దకి వెళ్ళి ఏదైతే క్యూఆర్ స్కాన్ చేసి మద్యం బాటిల్ కొన్నట్టుగా, కొనుగోలు చేసినట్లుగా ఒక వీడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. అది పాస్టర్ ప్రవీణా కాదా అనే అంశాన్ని మాత్రం ఇప్పటి వరకు కూడా పోలీసులు ధృవీకరించవలసి ఉంది. నిజంగా ప్రవీణ్ అయితే మాత్రం ఆ టైంలో మద్యం కొనుగోలు చేసి నిజంగా అతను సేవించారా లేదా అనే అంశాన్ని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే బయటకు రావాల్సిన అంశం ఉంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు 2 రోజుల్లో రానుందని చెప్పేసి శనివారం ఐసీ అశోక్ కుమార్, అలాగే ఎస్పీ కిషోర్ వీళ్ళిద్దరు కూడా చెప్పారు. అయితే ఈ సెలవులు వచ్చినాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నటువంటి రిపోర్ట్స్ బయటకు రావడానికి వరుసగా సెలవులు వచ్చినాయి. ఆదివారం హాలిడే అయింది, అలాగే సోమవారం ఈ రోజు రంజాన్ హాలిడే రావడంతో ఈ 2 రోజులు హాలిడే వచ్చింది. అంటే మంగళవారం, బుధవారానికి ఈ పోస్ట్ మార్టం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం లో కనుక నిజంగా కరెక్ట్ గా కనుక ఈ డ్రంకన్ స్టేజ్ లో ఉన్నారా లేదా అనే అంశాన్ని చాలా క్లియర్ గా తెలుస్తుంది. మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే డ్రంకన్ స్టేజ్ లో ఉన్నారా లేదా అనే అంశం మాత్రం చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మనం ముందు నుంచి చెబుతున్నట్లుగా కూడా కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిన పోలీసులు ఎందుకు తాత్సర్యం వహిస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఈ నిర్లక్ష్యం అనేది చాలా అంశాలకు ఎక్కువగా ఆస్కారం ఇచ్చే విధంగా, ఏదైతే ఒక సెన్సిటివ్ కేసు, ఒక సెన్సిటివ్ అంశం ఉంది, దీంట్లో మతపరమైనటువంటి చాలా విధ్వంసాలు జరిగే అటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాన్ని ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? ఒక స్టాటిస్టికల్ గా డ్రాగ్ చేస్తున్నారని కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చెబుతున్నప్పటికీ ఆఫ్ ది రికార్డు అయితే ఈ ఎంత అంటే ఇలా స్లో చేసుకుంటూ వెళ్తే కొంత ఆ వేడి చల్లారిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం, మేము అసలు విషయాలు బయటకు చెప్దాం అని చెప్పేసి పోలీసులు ఉన్నట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది రోజు రోజుకి రకరకాల పొంతలు తొక్కుతుంది. ఈ రోజు మద్యం షాప్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, అలాగే అతను విజయవాడకి సమీపిస్తుండగానే యాక్సిడెంట్ అయ్యి ఏదైతే ఫుట్బోర్డ్ మీద పక్కన కూర్చొని అతను దెబ్బలకు ఆ హెల్మెట్ మీద ఉన్నటువంటి మట్టి, అలాగే కింద పడినటువంటి ఆయిల్, అలాగే ఈ బుల్లెట్ కి సంబంధించినటువంటి హెడ్ ల్యాంప్ కింద పడిపోవడం, బూడి బయటికి రావడం,
ఇవన్నీ చూస్తుంటే అతను ఆల్రెడీ యాక్సిడెంట్ లో ఉన్నారు. ఆ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది, నిజంగా ఆ యాక్సిడెంట్ అయితే అతను వెనక్కైనా వెళ్ళాలి, లేదంటే అక్కడి నుంచి చాలా జాగ్రత్తగానైనా రావాలి, వచ్చి విజయవాడలో 3 to 4 అవర్స్ గడిపారని చెప్పేసి స్వయంగా ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. ఈ 3-4 అవర్స్ లో ఏం జరిగింది అనే అంశాన్ని చెబుతామన్నారు కానీ ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నిజంగా విజయవాడలో ఆయన వెళ్ళినటువంటి రూట్ మ్యాప్ పరంగా సీసీ ఫుటేజ్లు తీయడం పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు? నిజంగా ఇన్ని బృందాలు మరి ఏం చేస్తున్నాయి అనే అంశాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం ఉంది, అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చి పోలీసులు క్రైస్తవ మత బోధకులకు అలాగే పబ్లిక్ వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఉంది సంజన. ఎస్ మోహన్, ఇటు మరి అసలు పాస్టర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతోంది? యాక్చువల్ గా ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది మనం పోస్ట్ మార్టం మనం చూసుకుంటే ఏదైతే 8 మంది సభ్యులతో పోస్ట్ మార్టం చేశారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆ 8 మంది ఉన్న సమయంలో, ఎందుకంటే ఒక ముగ్గురిని పాస్టర్ కి సంబంధించినటువంటి స్నేహితులు, ఆ స్నేహితుల్లో ముగ్గురున్నారు. ముగ్గురులో ఒకరు ఆయన డాక్టర్ కూడా, పాస్టర్ గారికి ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ కూడా. అలాగే 6 మిగతా సిబ్బంది, ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, వీరందరూ కూడా చేస్తుండగా వీడియో లైవ్ ఫుటేజ్ కూడా తీసి పెట్టుకున్నారు. ఇది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. యాక్చువల్ గా ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఖచ్చితంగా వెంటనే వచ్చేసేయాలి. కానీ ఇది స్పెషల్ కేసుగా ఏదైతే సీఎం కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఇది ఒక సెన్సిటివ్ అంశం కాబట్టి కొన్ని డౌట్స్ ఏదైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం జరిగిన సమయంలో ఆ డౌట్స్ కి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడ ల్యాబ్ కి పంపించారు. ఈ విజయవాడ ల్యాబ్ లో నుంచి ఇమీడియట్ గా రావాల్సి ఉందిగా, అది హాలిడేస్ టైంలో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఉండదు. ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత 2 days లో వస్తుందని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్పారు సంగీత. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. విజయవాడకు రాకముందే పగడాల ప్రవీణ్ కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. అప్పుడే ప్రవీణ్ బుల్లెట్ కు హెడ్ లైట్ పగిలినట్లు సమాచారం. ఇటు ఆయన చేతికి కూడా గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక గచ్చిబౌలి భూములపై హెచ్సియు కీలక ప్రకటన చేసింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారంతే. టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు హెచ్సియు ప్రకటించింది. ఇక భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని కూడా స్పష్టం చేసింది. ఇక హెచ్సియు ప్రాంతం, పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హెచ్సియు తెలిపింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇటు మొత్తానికి గచ్చిబౌలి భూములపై అయితే హెచ్సియు కీలక ప్రకటన చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ప్రస్తుతం హెచ్సియులో ఒక రణరంగం జరుగుతుందని చెప్పాలి. భూములను, తమకున్నటువంటి 400 ఎకరాల భూములను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల పరం చేయాలని చూస్తుంది వేలంపాట వేసి అనే దాని మీద విద్యార్థులు నిన్నటి నుంచి ఆందోళనలు ఉద్రిక్తం చేశారు. అయితే నిన్న కొంతమందిని అరెస్ట్ చేసి ఇద్దరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టినట్లు ఒకవైపున తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ మరొకసారి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగానే విద్యార్థులందరూ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, లోపల దాదాపు అనేక రకాల జీవరాశులు అనేవి ఉంటాయి, బయోడైవర్సిటీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడాలి. సో ఇలా కాకుండా ఇప్పుడు కేవలం ఆదాయం కోసం ప్రభుత్వం ఈ రకంగా ఇతరులకు కట్టబెట్టడం కోసం భూములను ఇలా ప్రయత్నించడం అనేది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, తక్షణమే ఈ చర్యలను ఆపాలి అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇవాళ ఉదయమే ప్రభుత్వం నుంచి ఒక నోట్ అనేది రిలీజ్ అయింది. అందులో కొన్ని కీలక అంశాలు అనేవి ప్రస్తావించబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాల భూములలో ఒక్క ఇంచు కూడా, ఒక్క అంగుళం కూడా
ఎస్యు యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు అనేవి ఏమీ లేవు, ఒక అంగుళం కూడా వాళ్ళకి సంబంధించింది కాదు, ఇది పూర్తిగా ప్రభుత్వ భూములు. తమ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడి చట్టపరంగా ఆ భూములను ఇటు ప్రభుత్వ భూములుగా కూడా డిసైడ్ చేసేలాగా సుప్రీంకోర్టు దగ్గర ఇది ఫైట్ అనేది జరిగింది. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి హెచ్సియుకి ఎటువంటి సంబంధం లేదు అనేది ఒకవైపున ప్రభుత్వం ఉదయం తెలియజేసింది. మరోవైపు ఇందులోనే అక్కడ సర్వే కూడా జరిగింది. సర్వే జరిపినప్పుడు సర్వేలో ఉన్నటువంటి ఎవరైతే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా అదే సందర్భంలో ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఆందోళనలను ఇండైరెక్ట్గా ఖండించినట్లు ఆ నోట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఒకవైపున విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇందులో భూములకు ఎటువంటి సంబంధం లేదు హెచ్సియుకి అనేటువంటి విషయాలని ప్రకటించిన తర్వాత అసలు యూనివర్సిటీ పెద్దలు ఏం చేస్తున్నారు, యూనివర్సిటీ అధికారులు ఎందుకు స్పందించట్లేదని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఇప్పుడు దీని మీద ఏకంగా యూనివర్సిటీ అధికారులు స్పందించారు. మొత్తం మీద వాళ్ళు స్పందిస్తూ చాలా స్పష్టమైన కొన్ని కీలక అంశాలను కూడా మెన్షన్ చేశారు. ఇందులో 2024 జూలైలో తమ అందరికి సమక్షంలోనే యూనివర్సిటీ భూములకు సంబంధించినటువంటి అక్కడ సర్వే అనేది జరిగింది అంటూ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలలో ఎటువంటి వాస్తవం లేదు, యూనివర్సిటీ ప్రాంగణంలో ఎటువంటి సర్వే అనేది జరగలేదు అనేది యూనివర్సిటీ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు అదంతా కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీజీఐఏసి ఏదైతే విషయాలను మెన్షన్ చేసిందో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉంది అనేది ఆ స్టేట్మెంట్ అనేది తప్పు, దాన్ని మేము అగ్రీ అవ్వట్లేదు అన్నటువంటి విషయం తెలియజేశారు. 400 ఎకరాల భూములకు సంబంధించి ఆ భూములలో బయోడైవర్సిటీ అంటే అనేక జీవరాశులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడాలి, జీవరాశులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, దయచేసి ఈ పని చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అనేటువంటి విషయాన్ని ఇటు హెచ్సియు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్గా వారికి మద్దతు తెలియజేస్తున్నట్టే ఈ విషయం తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పుడు ఆ భూములు ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందాలి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా మెన్షన్ చేసినట్లే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రైటర్ రత్న కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక హెచ్సిఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ వివరాలు సేకరించారు. విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరపాలని కూడా విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇక ఇప్పటికే పాసులపై ఎస్ఆర్హెచ్ లేఖ రాసింది. పాసులు ఇవ్వకపోతే బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని లేఖలు తెలిపింది. ఇప్పటికే విచారణ జరుపుతున్నామని కూడా రాచకొండ పోలీసులు తెలిపారు. తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం కోసం బీఆర్ఎస్ 25 లక్షల చెట్లను నరికివేసిందని విమర్శించారు. హరితహారం ముసుగులో కోను కార్పస్ ను బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన హరిత విధ్వంసంలో కాంగ్రెస్ చేరిందని పేర్కొన్నారు. అదే గొడ్డలి కొత్త చేతులని అన్నారు. తెలంగాణలో అటవీ నిర్మూలన మాఫియాను ప్రోత్సహిస్తున్నారని కూడా సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయన్నారు. అయితే కాళేశ్వరం కోసం బీఆర్ఎస్ 25 లక్షల చెట్లను నరికివేసిందని విమర్శించారు. హరితహారం ముసుగులో కోను కార్పస్ ను బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన హరిత విధ్వంసంలో కాంగ్రెస్ చేరిందని పేర్కొన్నారు. అయితే అదే గొడ్డలి కొత్త చేతులని అన్నారు. తెలంగాణలో అటవీ నిర్మూలన మాఫియాను ప్రోత్సహిస్తున్నారని సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇక అనకాపల్లి జిల్లా యలమంచిలిలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కలిసి పనిచేయాలని సూచించారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని అలగడం మంచిది కాదని నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు. తిట్టుకుందాం, కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో తాను నిరంతరం పోరాడుతుంటానని అన్నారు. ఇక పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని వివరించారు. తప్పు అనిపిస్తే ఆఖరికి నన్నైనా నిలదీయొచ్చన్నారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని లోకేష్ ఉద్ఘాటించారు. మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అది మనం మర్చిపోకూడదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు ఉన్నాయి కాదని నేను అన్నట్లు, కూటమి ధర్మం అందరూ పాటించాలని ఆయన కోరారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నేను వదల జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి మేము కలుస్తాం, కూర్చుంటాం. ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు, నేను మాడతా, ఆయన మాడతారు. నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా, ఆయనన్నా నన్ను కన్విన్స్ చేస్తారు. ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం, వివరాలు ఇవ్వండి అని చెప్తాను. మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో కూర్చుంటా నేను. అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను. ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది. ఇక్కడున్న ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మనందరం కలిసికట్టుగా కష్టపడి పోరాడడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, శాసనసభ్యులు గెలిచారు. ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసింది. సొంతిల్లు కట్టుకోవాలని ఆశతో రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వ్యక్తి ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలు కొంటున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బసవపురం గ్రామంలో ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థ రియల్ ఎస్టేట్ పేరుతో 500 మంది బాధితులకు టొకోరా వేసింది. దీంతో బాధితులు రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావును కలిశారు. బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని కూడా కొల్లూరు శ్రీనివాసరావు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడే వారిని ప్రశ్నిస్తామని కొల్లూరు శ్రీనివాసరావు అన్నారు. 5152 ఈ సర్వే నెంబర్లో ఒక 66 ఎకరాల వెంచర్ ఉంది. ఆ వెంచర్లో అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కావచ్చు, ల్యాండ్ను ఒక 20 ఎకరాల వరకు ఆక్రమించి ఈ 200 మంది బాధితులకు అన్యాయం చేసి వీళ్ళు ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేసే ఈ అసోసియేషన్కు నేను అభినందిస్తున్నా. లీగల్గా ఎక్కడికైనా పోతాం, ఎక్కడికైనా వెళ్తాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తాం. బడుగు బలైన వర్గాలు, పేదలు ఇలాంటి వాళ్ళే ఈ ప్లాట్లు కొనుక్కునేది. ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పోరాటం. ఈ పోరాటంలో వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడ తీసుకెళ్ళడానికి వీళ్ళకు మద్దతుగా ఉంటాం. ఈ వెంచర్ జనార్దన్ చేసిండు. పార్ట్నర్ జీపీ హోల్డర్ సోమో, ఫయాజ్ చైర్మన్ సోమో ఉండే. ఉప్పల్లో ఆఫీస్ పెట్టినారు. మేము అందరు తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక 2-3-5 ఇయర్స్ దాకా డెవలప్మెంట్ చేస్తారని డబ్బులు కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఎక్కడో వెళ్ళిపోయినారు. కాంటాక్ట్ నెంబర్లో లేరు వాళ్ళు కాంటాక్ట్లో. ఈ ల్యాండ్ అంతే బస్వాపూర్ విలేజ్లో డైమ్ ఆపోజిట్. మా ప్రాబ్లం ఏంటంటే ఊరు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు రైతు బంధువులుగా తీసుకుంటున్నారు. 2008లో అమ్మేషన్ తర్వాత కూడా రైతు బంధు తీసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ చూడాలి కదా, వాళ్ళకి ఇది అల్లీగల్ కదా. మళ్ళీ మేము పోయి అడిగితే మాకు రైతు బంధు వస్తుంది, మాకు ఈ ల్యాండ్ మాది అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, మొత్తం అయింది. ల్యాండ్ అగ్రికల్చర్కి నాన్ అగ్రికల్చర్ అయిపోయింది. మొత్తం ప్లాట్స్ ఉన్నాయి, అన్ని 900 ప్లాట్స్ అయినాయి. దాంట్లో అందరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. HMDA అప్రూవల్, గ్రామ పంచాయత్ అప్రూవల్ అది ఉంది, లేఅవుట్ ఉంది మా దగ్గర. అదే చూసుకొని మేము మీ దగ్గర వచ్చినాం. బస్వాపురం భువనగిరిలో మా ల్యాండ్స్ ఉన్నాయి. SLNS 900 ఫ్లాట్స్ ఉన్నాయి. అవి అందులో మాది ఒకటి ఉన్నది. మేము 2-3 ఇయర్స్ నుంచి పోరాడుతున్నాము. అయితే ఇందులో మా శంకరన్న అనేది ప్రెసిడెంట్ చేసినాము. ఇలా మేము ఇంచుమించు 2-3 ఇయర్స్ నుంచి ఒక 180 మెంబర్స్ ఇప్పుడు రెడీ అయినాము 900 ఫ్లాట్స్లలో. అయితే ఇప్పుడు అక్కడ ఊరోళ్ళందరూ ఏం చేస్తారంటే మా ఉన్న ల్యాండ్స్ అన్నీ తీసేసి వాళ్ళు కబ్జాలో ఉన్నారు ఇప్పుడు.